అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం పోయిండు ఢిల్లీకి. చాలా హడావిడిగా పోయిండు. చూస్తేనేమో ఈ కథ చాలా పెద్ద పెద్దగా కనిపిస్తున్నది. పోయి ఎవరిని కలిసిండంటే ఎయిర్పోర్ట్ల మంత్రిని, తర్వాత రోడ్ల మంత్రిని గడ్కరీని కలిసిండు. తర్వాత అసలు అపాయింట్మెంట్ లేకుండా పోయినాడు ఢిల్లీకి. ఆయనే చెప్తుండు అపాయింట్మెంట్ ఏం లేదు అని. అసలు రాష్ట్రంలో ఏం నడుస్తుంది? ఓ పక్క కరువు, ఓ పక్క నీళ్ళ కరువు, ఓ పక్క పంటలు లేవు, ఈ రకరకాల గొడవలు నడుస్తున్నాయి. ఎన్డీఏసీ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని కలవలేదు, ఏం లేదు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారంట. ఏమనంటే నేను అభివృద్ధి కోసం ఏం పోయినా 73rd 74th పోయింది. 73 సార్లు 74 సార్లు పోవటి ఇది 74th ఇది. ఆయన మాటలు వింటే మనకు అర్థమవుతుంది. ఆయన మళ్ళీ రాము రేమో వేషాలు. ఇప్పుడు అభివృద్ధి చేసుకునే టైం అంట. ఎవరు మీడియానంట కాంట్రవర్సీ క్వశ్చన్ అడగొద్దంట, ఎవరు ప్రతిపక్షాలు ఏం అడగొద్దంట. ఇవి అందరూ ఇప్పుడు ఓన్లీ రాజకీయాలు చేద్దాం, ఓన్లీ డెవలప్మెంట్ చేసుకోవాలి, రాజకీయాల గురించి మాట్లాడొద్దంట. ఆయన నిన్నగాక మొన్న ఏం మాట్లాడిండు, రోజు ఏం మాట్లాడుతున్నాడు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫస్ట్ ఆయన ఢిల్లీ పోతున్న ఊకే అంటున్నారు కదా, తెలంగాణ ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు కదా. 15 రోజులు ఆయన ఢిల్లీ బహుశా ఢిల్లీ చూడాలనిపించిందో, లేకపోతే పోయి రెస్ట్ తీసుకుందాం ఊకేడు ఉంటే లొల్లి, పొద్దుగాలిస్తే పంచాయతీ, ఈ కన్నెపల్లి పంచాయతీ, కాళేశ్వరం పంచాయతీ, కరువు పంచాయతీ ఎక్కువైపోయింది అనుకున్నాడేమో. కానీ నిన్న సాయంత్రం పోయిండు ఢిల్లీకి. ఒకసారి వినండి ఆయన మాటలే. స్థానికంగా భూసేకరణ విషయంలో కానీ నిర్మాణం జరిగేటప్పుడు స్థానిక సహకారం ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. ఇవన్నీ చర్చించుకుంటేనే పరిష్కారం అవుతాయి. కొంతమంది గిట్టనోళ్ళు, కొంతమంది సరిపోయిన వాళ్ళు పదే పదే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు, ఇన్నిసార్లు వెళ్ళిండ్రు, అన్నిసార్లు వెళ్ళిండ్రు అని లెక్క చెప్తున్నారు. ఏది వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నాం. నిన్న మేము తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల ఎంపీలను పిలిచి కొంతమంది అట్లా అంటారంట, కానీ పోయేది మొత్తం ఢిల్లీకి ప్రజల కోసమేనంట. ఈ 73 సార్లు పోతే తెలంగాణకి ఏమొచ్చిందో ఏం లేదు, గాడిద గుడ్డే వాళ్ళు చెప్పే భాషనే అది. 73 సార్లు పోతే తెలంగాణకు ఏమీ రాలేదు. రెగ్యులర్గా వచ్చేటివే రోడ్లు అన్ని రాష్ట్రాలకు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రం నుంచి తమిళనాడు పోవాలనుకో, హైవే పోవాలి. ఓన్లీ ఏపీలో తర్వాత చెన్నైలో వేసుకుంటే నడవదు కదా, మళ్ళీ ఇక్కడ నుంచి అదే రోడ్ కూడా పోవాలి. కాబట్టి రోడ్లు వేస్తారు, ఇబ్బంది ఏం లేదు. రోడ్లు అనేది దేశం అంతా సర్కిల్ ఉంటుంది, అదంతా వేస్తారు. ఈయన పోయి సపరేట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈయన పోయి ఏమడిగిండు, ఒకటి రామ్మోహన్ నాయుడుని కలిసి అర్జెంటుగా ఎయిర్పోర్ట్లు కావాలంట, అర్జెంటుగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావాలి, వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలంట అర్జెంటుగా. దానికోసమని మాట్లాడానికి పోయినా అని చెప్తున్నాడు. ఇంకొకటి గడ్కరీని కలిసి రోడ్లు కావాలి. నేను అన్నట్టు రోడ్లు అనేది ఆటోమేటిక్ వస్తాయి. మన పక్కన కర్ణాటక నుంచి 2 hours ఏపీకి పోవాలంటే మన రాష్ట్రం నుంచే పోవాలి. రోడ్లు ఎట్లా వేసుకుంటారు, వాళ్ళ కోసమని వేసుకుంటారు, మన కోసం కాదు. దానిలో ఏమి ఇబ్బంది లేదు. టోల్ పెడతారు, టోల్ ఛార్జీలు వసూలు చేస్తారు, అన్నీ మనకు తెలిసిన సంగతులు ఇవి. కానీ ఎయిర్పోర్ట్లు చాలా అర్జెంట్ అంట. ఇప్పుడు పోయి ఏం కొత్తగా ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా? సరే, దాని గురించి ఆల్రెడీ భూసేకరణ నడుస్తుంది, రకరకాల వ్యవహారాలు నడుస్తున్నాయి. కానీ అంత ఎమర్జెన్సీ ఏముంది? రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతున్నా అంటే నాలాంటి వాడు అయితే ఖచ్చితంగా ఏ ఎన్డీఏసీను పలకరించడానికి పోతున్నాడో. ఎందుకంటే ఎన్డీఏసీ వాళ్ళకి తెలంగాణ ఇంపార్టెంట్ కాదు కదా, వీళ్ళేమో ఎన్డీఏసీ పేరు చెప్పి తప్పించుకుంటున్నారు కదా. పోయి మరి ఏంది ఈ రగడ నడుస్తుంది, కన్నెపల్లి పంప్ హౌజులు పని చేయాలన్నా పని చేయకూడదా, ఏమవుతుంది ఏం కాదు, ఇక్కడ ఇంజనీర్లు కొన్ని సూచనలు చేసిండ్రు, ఈ సూచనల ప్రకారం ఏమైనా చేయొచ్చా అని అడుగుతాడేమో నేను అనుకున్నా. నేనే కాదు, ఎవరైనా తెలంగాణ వాళ్ళు అదే అనుకుంటారు. పని కట్టుకొని మూట కట్టుకొని ఢిల్లీకి పోతే అదే అనుకుంటారు కదా. కానీ దాని గురించి కాదంట. మరి కరువుని చెట్ల బయట పడాలి, పోనీ ఎవరైనా సెంట్రల్ మినిస్టర్ కలుస్తారా అంటే అది కూడా ఏం లేదంట. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ ఏంది, గవర్నమెంట్ ఇంపార్టెన్స్ ఏంది, ప్రియారిటీ ఏంది? ప్రియారిటీ ఇంపార్టెంట్. చేతిలో మన జేబులో 100 రూపాయలు ఉన్నాయి, పిల్లగానికి బుక్కులు ఇప్పించాలి, ఇంకోటి ఏదో సామాన్ తీసుకోవాలి. మనకు బుక్కులే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు బుక్కులు తీసుకుంటాం, లేదు అనుకున్నప్పుడు ఏదైనా ఇంకో వేరే తీసుకుంటాం. ఇక్కడ రాష్ట్రంలో కరువు, పంటలు ఎండిపోయింది మొత్తము. నీళ్ళు ఇవ్వాలా వద్దా, నీళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వచ్చో చాలామంది చాలా సూచనలు చేసింది గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఏమో కాదు కుదరదన్నది. ఎన్డీఏసీ పేరు చెప్పింది. మరి ఎన్డీఏసీ ఆయన ఢిల్లీనే పడ్డది కదా. పోయి మరి ఆ ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఏడున్నాడు ఇవ్వాలి కనపాలే, ఆయన కూడా తీసుకొని పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టుకొని పోయి ఢిల్లీ తీసుకుపోయి మరి ఆడ ఎవరిని కలుస్తారు? కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలుస్తారా, మళ్ళీ ఎన్డీఏసీ ఆఫీస్కి పోయి వాళ్ళని కలుస్తారా? కలిసి దీని క్లారిటీ ఏంది, దీని కథ ఏంది, దీని వాళ్ళతో క్లారిటీ ఇప్పించచ్చు కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పేది అబద్ధం కాదు, రైట్? వీళ్ళు అనుకుందాం, వీళ్ళు చెప్పేది ఏమి అబద్ధం కాదు, ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్తే చేస్తామంటున్నారు. కానీ వీళ్ళు అడగాలేకపోయి ఎన్డీఎస్ఏను ప్రజల మీద కాన్సన్ట్రేషన్ ఉంటే, ప్రజల చుట్టూ పరిపాలన నడిస్తే వీళ్ళు ఇమ్మీడియట్గా చేసే పని అది. నేనైతే ఆయన ఢిల్లీ పోతున్నాడు, సాయంత్రమే పోతున్నాడు అంటే మాత్రం పక్కా అనుకున్నా, ఏదో అపాయింట్మెంట్ ఉన్నట్టుంది, పోయి క్లారిటీ తీసుకుంటాడేమో. బహుశా ఎన్డీఎస్ఏ నుంచి క్లారిటీ చెప్పిస్తారేమో. చెప్పించవచ్చు కదా. అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు 3 రోజులకే వచ్చి అయిపోయింది కథ అది ఇది అని చెప్పేసి ఏ పరీక్షలు చేయకుండా చెప్పిపోయింది కదా ఎన్డీఎస్ఏ వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన గతంలో ఇచ్చిన రిపోర్ట్లనే 2 years బ్యాక్ ఇచ్చిన రిపోర్ట్ని పట్టుకొని మేము నీళ్ళు ఇయ్యం ఎత్తామని చెప్తున్నారు కదా మీరు. అది కూడా చెప్పొచ్చు కదా. ఆయన ఇంకొక వీడియో కూడా ఉంది, అది కూడా వినండి, ఇంకా క్లారిటీ వస్తుంది.
అపాయింట్మెంట్ తీసుకున్నాక రాలేదు, వచ్చినాక అపాయింట్మెంట్ అడుగుతున్న కొంతమందిని. సో వాళ్ళ ముందస్తు కార్యాచరణ ఉంటే కొన్నిసార్లు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఏదేమైనా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మళ్ళీ ఢిల్లీకి వస్తే ఒక 3-4 రోజులు ఇక్కడ ఉండి అందరినీ కలుస్తాం. ఎవరెవరితో సహకారం తీసుకోవాలో తప్పకుండా తీసుకుంటాం. మీడియా మిత్రులకు నా సూచన ఒకటే, అనవసరమైన రాజకీయ వివాదాస్పదమైన అంశాలను ప్రస్తావించకండి. ఇది అభివృద్ధి చేసుకోవాల్సిన సందర్భం. అందరూ కలిసికట్టుగా కలిసి పని చేసుకోవాలా, ఒకరికొకరు సహకరించుకోవాలా. అనవసరమైన విమర్శలకు దారి తీస్తే పని పాడవుతుంది. పనిని పాడు చేసే పని రాజకీయ నాయకులైనా ప్రజాప్రతినిధులైనా పాత్రికేయ సోదరులైనా చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, ఇంగ్లీష్ అంటే ఆయన ఉండడు, వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కానీ మొత్తం నేషనల్ మీడియా ఉంటుంది, ఇంగ్లీష్ అంటగానే వెళ్ళిపోతున్నాడు. సరే, అది ఆయన ఇష్టము. ఏం మాట్లాడిండు? వితౌట్ అపాయింట్మెంట్. ఏం అపాయింట్మెంట్ లేదంట. ఆడికి పోయి అపాయింట్మెంట్ అడుగుతున్నారంట. వాళ్ళు ఆల్రెడీ ముందస్తు పనుల్లో బిజీగా ఉన్నారంట కేంద్ర మంత్రులు, అందుకని ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంత పనిపడ లేకున్నామా మనం? అంత పనిపడ లేకున్నామా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 18 గంటలు, రోజు 18 గంటలను ఒక ఆయన అంటాడు, 20 గంటలు ఒక ఆయన అంటాడు. మరి పండుకుంటుండో లేదో కష్టపడుతున్న ముఖ్యమంత్రి అంత అపాయింట్మెంట్ లేకుండా, ఏం లేకుండా, పనిపడ లేకుండా ఒకరోజు ముందే ఢిల్లీ పోయి కూర్చున్నాడా? అక్కడ వాళ్ళు బిజీగా ఉంటారని తెలుసు కదా. అందరూ మనలాగా ఉండరు కదా పని లేకుండా. నేను అందుకే అంటున్నా, రెస్ట్ తీసుకుంటే పోయినాము ఢిల్లీకి అని. పోయిండ్రు. పోయిన తర్వాత ఏంది, ఆయన ఇంతకుముందు వీడియోలో చూసినాం కదా, డెవలప్మెంట్ కోసం పోయిందంట. తెలంగాణ మీద ఏమైనా చిత్తశుద్ధి ఉందా? నిన్ననే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఏపీలో ప్రాజెక్టు కడుతున్నారు కదా, నల్లమల సాగర్, దానిపైన బనకచెర్ల పైన సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేస్తే అది కూడా రెండోసారి, ఒకసారి ఆల్రెడీ రిజెక్ట్ చేసింది. వేస్తే ఈ పిటిషన్ మొత్తం తప్పే ఉందని చెప్పి మళ్ళీ రిజెక్ట్ చేసింది. ఎంత సిగ్గుచేటు తెలుసా? మామూలుగా ఒక మనిషి ఏదో ఒక అడ్వకేట్ పెట్టుకొని, మామూలు అడ్వకేట్ పెట్టుకొని కోర్టులో కేసు వేస్తే ఆ పిటిషన్ రిజెక్ట్ అయితేనే ఆ కేసు చాలా తీవ్రత పడిపోయినట్టు, ఆ కేసు తీవ్రత లేనట్టు. ఇప్పుడు ఎవరితో కుమ్మక్కై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరపున పనికిరాని పిటిషన్ వేసిండ్రు. నేను మాట్లాడినా అక్కడ ఢిల్లీలో నాకు తెలిసిన దీని రిలేటెడ్ కొంచెం అడ్వకేట్తో మాట్లాడినా. ఏంది అసలు పిటిషన్లో ఏ అంశాన్ని తప్పట్టింది సుప్రీంకోర్టు అని అంటే, సుప్రీంకోర్టులో ఏ అంశాన్ని కాదు, మొత్తం పిటిషన్ని తప్పుపట్టిందంట. అసలు ఈ పిటిషన్ ఎట్లా నెంబర్ అయిందని అడిగినట్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి, ఎట్లా నెంబర్ అయింది అంటే కోర్టు ఎట్లా అలో చేసింది వాళ్ళ అడ్మిన్ ఆఫీస్. తెలంగాణ ప్రయోజనాల మీద చిత్తశుద్ధి ఉన్నోళ్ళు రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో అట్లాంటి పిటిషన్ వేస్తారా? కావాలని వేసింది. అంటే ఏపీ మీద ఇది రెండోసారి మళ్ళీ ఏపీ కట్టే ప్రాజెక్టుల మీద తెలంగాణ ప్రభుత్వం పనికిరాని పిటిషన్ వేసిందంటే ఎంత చిత్తశుద్ధి ఉన్నట్టు రేవంత్ రెడ్డికి ఢిల్లీ అన్నిసార్లు పోయిండు. ప్లస్ ఏం అడగొద్దంట, అది కూడా విన్నాం కదా. వివాదాస్పద విషయాలు ఏమీ మాట్లాడొద్దంట, మీడియా మాట్లాడొద్దు, ప్రతిపక్షాలు మాట్లాడొద్దు, మేము డెవలప్మెంట్ చేసుకునే కార్యక్రమాలు. ఏం డెవలప్మెంట్? ఇంకా నీళ్ళన్నీ ఏపీకి పోతుంటే పనికిరాని పిటిషన్ వేసి టైంపాస్ చేస్తుండ్రు. ప్లస్ అసలు వివాదాలు సృష్టిస్తున్నది ఎవరిక్కడ? రిటైర్డ్ ఇంజనీర్లు సూచన చేస్తే వాళ్ళని బెల్టులు తీసుకొట్టాలి, వాళ్ళను జైలుకు పంపాలి, రక్తంతో పంటలు పండిస్తాం. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ రక్తంతో పండిస్తాం. ఆల్రెడీ ఎవరో రైతు పండిస్తున్నాడు. ఇవాళ ఏదో తాండాలా, సూర్యాపేటలో తాండాలా రేవంత్ రెడ్డి చెప్పింది కదా, నీళ్ళు లేకుండా రక్తంతో పండిస్తామని. అందుకే మేము రక్తం చల్లుతున్నామని చల్లుతున్నాయి ఆయన. నిరసన అంట అది. ఇంకా ఒక తాండాల నిరసన ఇది. రాష్ట్రమంతా ఇదే నిరసన తెలిపితే ఎవరి రక్తం కారుతుంది, ఎవరి రక్తం చూస్తారు, ఎవరి రక్తంతో పంటలు పడుతుంది కూడా అర్థమవుతుంది. ఈయన ప్రశ్నించకుండా ఏం మాట్లాడకుండా ముఖ్యమంత్రి అయిందా? అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈయనేం మాట్లాడలేదా? చెంగడ బింగడ ఎగిరిండు కదా. మరి ఆయన నిండుకుండలాగా ఒక మాట కూడా మాట్లాడలే రేవంత్ రెడ్డి పైన. ఈయన మాత్రం వెళ్తికుండా కనుక ఎగురుతాయి నీళ్ళు, అట్లా మొత్తం పొద్దుగాలేసి ఎగురుతూనే ఉన్నాడు. మొన్న మాట్లాడిన మాటలు అంతకుముందు ఒక్క ప్రెస్ మీట్ కాదు, మొత్తం 2017కి వెళ్ళి తీస్తే 100 బూతులు, 1000 శాపనార్థాలు గవేగా ఉన్నది. ఇప్పుడు ఈ అంశాన్ని, కన్నెపల్లి నుంచి నీళ్ళు కొట్టే అంశాన్ని వివాదాస్పదం చేసింది ఎవరు? మళ్ళీ మాట్లాడొద్దు, అడగొద్దు, రాము రేము. ఈయన మాత్రం మాట్లాడచ్చు, రూల్స్ పెడతారు కానీ ఫాలో కాడు. మనం మాత్రం ఎవరు అడగొద్దంట, మీడియా మాత్రం అడగొద్దంట. ముందే చెప్తున్నారు వార్నింగ్, ఏం అడగొద్దు, వివాదాస్పద అంశాలు మీరేం తీయొద్దు. అర్థమైంది కదా ఢిల్లీ పోతే ఏం చేస్తుండో, ఢిల్లీ పోతే ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.